అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. కొంచెం గ్యాప్ ఎక్కువ ఇస్తున్నాను వీడియోస్కి, కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నాను అనమాట. సో ఇది కూడా ఫ్యూ వీక్స్ బ్యాక్ జరిగిన వ్లాగ్. సో ఇప్పుడైతే నేను ఒక ఫ్యాబ్రిక్ ఉంది, ఎప్పటి నుంచి వాళ్ళు దాచుకుంటున్నాను మంచిగా ఫ్రాక్ స్టిచ్ చేయించాలని చెప్పి, దానికోసం వచ్చాను. బీఈజీ పీజీ అని మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు, చాలామంది షేర్ చేస్తూ ఉంటారు, లైక్ సెలబ్రిటీ రిక్రియేషన్ లుక్స్ కానీ ఏదైనా సరే. అండ్ ఇక్కడైతే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందని చాలా మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట. సో ఒక ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలి, అట్ ద సేమ్ ఒక బ్లౌజ్ ఫస్ట్ ఒకటి ఇద్దాము, స్టిచ్చింగ్ సెట్ అయితే అప్పుడు నెక్స్ట్ ఇంకా కుట్టించుకోవచ్చు కదా అనుకుని వచ్చాను. సో ఈ ఫ్యాబ్రిక్స్ రెండు 6 మీటర్స్ పైన ఉన్నాయన్నమాట. కొంచెం వెస్ట్రన్ ఫ్రాక్స్ అంటే క్యాజువల్ వేర్లా వేసుకునేవి ఒకసారి ట్రై చేద్దామని. నెక్స్ట్ కొంచెం ఫ్యాబ్రిక్ బయట తీసుకొని, నాది కూడా మంచి పట్టు చీరలు ఉన్నాయి, సో అవి కొంచెం రీక్రియేట్ చేసి ఇండో వెస్ట్రన్ లాగా అలా చేయించుకోవాలని ప్లాన్. సో ఫస్ట్ అయితే మనం ఒకటి కుట్టించుకుంటే నెక్స్ట్ మనకి ధైర్యం వస్తుంది కదా, లైక్ మనకి సెట్ అయింది, కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా దానిలో చెప్పొచ్చని చాదస్తంగా మనం అందరం చేసేది కదా, అలాగే తీసుకెళ్ళి ఆ ఫ్యాబ్రిక్ ఇచ్చాను. అది ఏంటో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ అవుట్ఫిట్స్ కూడా ఉంటాయన్నమాట, అంటే రెడీ టు వేర్ లాగా. మన మెజర్మెంట్కి సరిపోతే చక్కగా అవి కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్లో చూసుకుంటా అని చెప్పి వెళ్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ హ్యాంగర్ పెట్టి చాలా ఉన్నాయి. నాకు షోల్డర్ చాలా చిన్నదనమాట లెంత్, అందుకని వెంటనే ఈజీగా అవి సెట్ అవ్వవు. చాలా స్మాల్, ఎక్స్ట్రా స్మాల్ అలా అయితేనే షోల్డర్కి ఫిట్ అవుతాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసిన లెహంగా చాలా నచ్చింది. నేను అనుకున్నా నాకు సూన్ అకేషన్ ఉంటే, లైక్ పెద్ద వెడ్డింగ్ గ్రాండ్ అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. బ్లాక్ది కూడా, ఇవన్నీ లెహంగా కొంచెం ఇండో వెస్ట్రన్లో క్రాప్ టాప్ టైప్ వచ్చి అలాంటి సెట్స్ ఉన్నాయన్నమాట. మేము కొంచెం హరీలో ఉన్నాం, అందుకే ఎక్కువ వ్లాగర్స్ నింపెట్స్ తీయలేదు. ఈసారి నా డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూపిస్తాను. అవి ఎక్కువ మూవ్ అయిపోతూ ఉంటాయంట, అంటే ఇలాగే వాళ్ళ క్లయింటే తీసుకుంటూ ఉంటారు. అంటే చికెన్ కర్రీస్ కూడా చాలా బాగుంది. నాకు లెహంగా కొంచెం కోరిక అనమాట. ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ టమ్మీ ఉంటుంది కదా, అది కొంచెం తగ్గాక ట్రై చేద్దాం. మోస్ట్లీ మామ్స్ అందరూ అలాగే అనుకుంటాము. మనకు కొంచెం ఫ్రాక్స్ కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తాయి, అంటే ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుందండి, ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఉంటుంది. అది ఇట్ హ్యాపెన్స్ అండ్ ఇట్స్ న్యాచురల్. దానికోసం వర్క్ చేయాలంతే స్లోగా. నాకు ఇలాంటి ఫ్రాక్స్ అయితే బాగా నచ్చుతాయి, ఇది నాకు చాలా నచ్చింది. బట్ ఇంకొంచెం నా నెక్స్ట్ సైజ్ అనమాట, ఇంకో కలర్ ఏమైనా ట్రై చేద్దాము ఈ మోడల్లో అని థాట్ ఉండింది. అందుకే చిన్న పిక్చర్ కూడా తీసుకున్నాయి అవుట్ఫిట్లో గుర్తుగా. అండ్ నాగవాణి చెప్తా కదా నా ఫ్రెండ్, మీరు నా వీడియోస్లో చూసుంటారు, తన ఇంటికి దగ్గర స్టోర్ యాక్చువల్లీ. సో తను డైరెక్ట్గా రమ్మన్నా, మేము అడి నుంచి బయలుదేరాము. కొంచెం డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది, నేను ఐడియాస్ ఉంటాయని చెప్పి. అండ్ ఇది బీఈజీ పీజీ అని ఇన్స్టాగ్రామ్లో టైప్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి మీకు, షాప్ లొకేషన్ కూడా అక్కడ ఉంటాయి. దట్ విల్ బీ ఈజీ, చెక్ చేయండి. అండ్ తర్వాత ఇంకా బయలుదేరాము. సో వచ్చి చెప్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా టైం స్పెండ్ చేయాలంటే చక్కగా ట్రాఫిక్ ఉన్న రోడ్స్లోకి రండి గాయస్. హాయిగా ఎంతసేపు అయినా వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం కదా బుజ్జి. పాపం తనకి ఎద్దరు చేస్తుందంటే లేపు తీసుకొచ్చాను అనమాట. లేదురా బేసిక్ గా వ్యాంపైర్ డైరీస్ నేను చూపిస్తాక, నా వ్యాంపైర్ టీత్ పోయాయిగా. ఈ నాకు మంచిగా దీపిగా పడుకోలో మొత్తం కర్వ్ వచ్చింది. తను చెప్తానే ఉన్నారనమాట, మార్నింగ్ వెళ్దాము 10:30 అలాగే షాప్ ఓపెన్ చేసే టైంకి, అప్పుడు ట్రాఫిక్ ఉండదంటే. నేను లేదు మళ్ళీ కుదరట్లేదు సోదంతా చెప్పేసి తీసుకొచ్చాను. వెళ్తున్నప్పుడు తిడతానే అన్నట్టు, చెప్పాను కదా ఎందుకు చూడని. ఒక్కొక్క ఇంచుకి వెళ్తే మొత్తానికి గంటకు వెళ్ళాం అనమాట ఇంటికి. అండ్ ఆ నెక్స్ట్ రోజు అయితే నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేసిన ఒక మీటింగ్కి వెళ్ళబోతున్నా. మీటింగ్ అంటే ఏదో అఫీషియల్ మీటింగ్ కాదు, ఫ్రెండ్స్తో మీటప్ అనమాట. సో తమ్నేల్లో చూస్తారు కదా, సహజ గారు అండ్ జాబ్లీని మీట్ అయ్యా. మీలో ఎంతమంది మా ముగ్గురు ఛానల్ కామన్గా చూస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే గుడ్ హెయిర్ డే అని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నాకు మేకప్ కంటే స్కిన్ కేర్గా చాలా టైం పడుతుంది, బికాజ్ ఎవ్రీ స్టెప్కి కొంచెం టైం ఇవ్వాలి కదా, గ్యాప్ ఒక 40-50 సెకండ్స్ అన్న గ్యాప్ ఇవ్వాలి ప్రతి స్టెప్కి. సో ఇక ఫైనల్గా లిప్ బామ్ దగ్గరికి వచ్చాము. బాగా డ్రై ఆర్ చాప్డ్ లిప్స్ ఉంటే మనం లిప్స్టిక్స్ కంటే కొంచెం టింటెడ్ లిప్ బామ్స్ చాలా బాగుంటాయి. ఇది గుడ్ వైబ్స్ది చెర్రీ టింటెడ్ లిప్ బామ్ అనమాట, చాలా బాగుంటుంది. స్కిన్ ప్లమ్ చేసి కొంచెం చాప్ లిప్స్ని రిపేర్ కూడా చేస్తుంది. అండ్ ఆ కలర్ అయితే ఎంత సూతింగ్గా ఉంటుందో, నాకు న్యాచురల్ లిప్ కలర్లా అనిపిస్తుంది. సో ఇది సన్ డ్యామేజ్ కూడా కాపాడుతుంది, బికాజ్ ఇందులో SPF 15 ఉంది. అండ్ ద ప్యాకేజింగ్ లుక్స్ లైక్ దిస్. సో మీకు SPF ఉన్న లిప్ బామ్ కావాలన్నా, ఆర్ ఎల్స్ పిగ్మెంటెడ్ లిప్స్ ఆర్ చాప్డ్ లిప్స్ ఉన్న వాళ్ళు కూడా యూస్ అవుతుంది, బికాస్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్. ఆ చెర్రీ వాళ్ళు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అండ్ న్యూట్రియంట్ రిచ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూస్ బికాస్ నో మినరల్ ఆయిల్స్ ఆర్ పారాబెన్స్ ఆర్ ఇంక్లూడెడ్. ఇది వీగన్ కూడా, ఆ పారాబెన్ సల్ఫేట్స్ ఏమీ ఉండవు. అండ్
ఇంకొకటి ఏంటంటే గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ అన్నిటి మీద buy 1 get 1 ఆఫర్ కూడా ఉంటుంది Feb 7th. సో డోంట్ మిస్ ద ఆఫర్. అలారం పెట్టుకోండి. లైక్ కొత్తవి ట్రై చేయాలన్నా లేదా మనకి ఇష్టమైనవి ఎక్కువ రీస్టాక్ చేసుకోవాలన్నా buy 1 get 1 చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లుక్ ఎట్ దట్ టింట్ ఎంత బాగుంటుందో. ఆ కలర్ అయితే చాలా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. నాకైతే నాకు ఒరిజినల్ లిప్ కలర్కి చాలా దగ్గరగా ఉంటుంది. నేను ఒక 2 రోజులు సరిగ్గా వాటర్ తాగకపోతే లిప్స్ క్రాక్స్ వస్తాయి అనమాట. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాటర్ బాగా తాగుతున్నాయి అండ్ రెగ్యులర్గా లిప్ బామ్ రాసుకుంటా. సో ఇట్స్ గెటింగ్ రికవర్డ్. సో చాప్ లిప్స్ ఉండి లిప్స్టిక్ వేసుకోలేని పరిస్థితుల్లో చాలా బాగా యూజ్ అవుతుంది. షేడ్ వచ్చేసి ఎలా ఉంది చూపించాను కదా. సో ట్రై ఇట్ అవుట్. దట్ ఈస్ క్యూట్ లిటిల్ వన్. అండ్ ఇంకొకటి, ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు సేల్ పీరియడ్ ఉన్నప్పుడల్లా మేము షార్ట్అవుట్ ఇస్తూనే ఉంటాం. ఈ సేల్ ఉంది, ఇలాగ సేల్ అని చెప్పి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. purple.comలో అవైలబుల్ ఉంటాయి గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ అని. సో ఆల్ సెట్ టు గో. హెయిర్ ఒకసారి సెట్ చేసుకోవాలి. బేసిక్గా ఆన్లైన్లో మాట్లాడుతున్న ఎప్పటి నుంచో ఫ్రెండ్లీగా మంచి ర్యాప్ ఉన్న వాళ్ళని డైరెక్ట్గా మీట్ అయినప్పుడు భలే ఎగ్జైటింగ్గా ఉంటుంది. సహజ గారిని ఫస్ట్ టైం నేను ఇన్ఆర్బిట్ మాల్లో కలిసాను అనమాట. తను యూఎస్ నుంచి వచ్చినప్పుడు సంథింగ్ గుర్తులేదు. నేను అప్పుడే ఆదిత్యని తీసుకొచ్చాను, 3rd month బేబీ వాడు. అప్పుడు కలిసా. ఎంత డిఫరెంట్ ఫీలింగ్. ఏంటండి స్క్రీన్ మీద చూసిన వాళ్ళు డైరెక్ట్గా ఇలా ఉన్నారా అని. సేమ్ ఇప్పుడు జాబ్లీ కూడా అంతే. జాబ్లీ కూడా ఆల్మోస్ట్ 2 years పైనుంచి ఫ్రెండ్. తను హోమ్ టూర్ పెట్టింది ఫస్ట్లో. తన ఛానల్ ఫస్ట్ మరీ బిగినింగ్ స్టేజ్ కాదు, బట్ మాట్లాడింది మేము అప్పటి నుంచి అనమాట. సో మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా చాలా మాట్లాడుకుందాం వెళ్ళాక, ఎక్కడ అన్నీ చెప్పడం ఎందుకు. సో లెట్స్ గో. ఐ కంటిన్యూ ద. మా తమ్ముడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లక్కీగా. సో క్యాబ్ ఎక్కే పని తప్పింది అనమాట. వాడు ఆన్ ద వే నన్ను డ్రాప్ చేసేసి వెళ్ళాడు. యాక్చువల్లీ మాకు పెద్ద గోల్ అయింది తెలుసా. మేము ఒక 2-3 రెస్టారెంట్స్ అనుకున్నాము, బఫే టైప్ కొంచెం అలాగా. మేము ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరు టేబుల్స్ అయిపోయాయి, రిజర్వేషన్స్ లేవంటాడు. రేపు మధ్యాహ్నం, అది కూడా వీక్ డే, ఏదో మిడ్ ఆఫ్ ద వీక్, థర్స్డేనో వెన్స్డేనో కరెక్ట్గా గుర్తులేదు. ఎవరికి ఫోన్ చేసినా నేను 10 o'clockకి ఫోన్ చేసి, అప్పుడు కూడా ఏం లేట్కి కూడా చేయలేదు. మార్నింగ్ 10కి కూడా అంత ఫాస్ట్గా బుక్ అయిపోతాయి అనుకున్నాము. మొత్తానికి సాజీ గారు ఫస్ట్ ఒక రెస్టారెంట్ సజెస్ట్ చేశారు, తను రీసెంట్గా వెళ్ళింది అని చెప్పి. బట్ మేము ఫస్ట్ ఏమనుకున్నాం అంటే అందరం వెళ్ళింది కాకుండా కొత్తది ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దాం, సో కొత్త ప్లేస్ మనకి తెలుస్తుంది అని చెప్పి. మొత్తానికి అవ్వలేదు. ఆవిడ సజెస్ట్ చేసిన ప్లేస్ కూడా లక్కీగా ఒక టేబుల్ ఖాళీ ఉంది. దానికి వెళ్తున్నాము. ఇక్కడ కొత్తగా రోడ్ సెట్ చేస్తున్నారనమాట. దీనివల్ల ఎంత ఈజీ అయిపోయిందో. సో చాలామంది మణికొండలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత రష్ ఉంటుందో మధ్యలో దారులన్నీ. బట్ ఈ రోడ్ వల్ల చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం అనమాట. కొత్తగా ఓపెన్ చేశారు రీసెంట్గా. సో ఫైనల్గా వచ్చేసాము. ఇక్కడ మేము రెస్టారెంట్ అంటే బయట చూస్తూ ఉన్నాం ఎక్కడ అని చెప్పి. ఇది డెలాయిట్ దాటాక డౌన్లో అనమాట. అండ్ డెలాయిట్ అంటే గుర్తొచ్చింది, మా హస్బెండ్ జాయిన్ అయిన కొత్తల్లో అర్జున్ తన ఐడి కార్డులో చూసి, నాన్న ఆర్ యూ వర్కింగ్ ఇన్ డెటాల్ అన్నాడు. ఏంట్రా మళ్ళీ చెప్పానికి. వాడు డెటాల్ చిన్నప్పుడు 4.5 years 5 years అనుకుంటా. డెటాల్ కాదమ్మా అది డెలాయిట్ అని చెప్పేవాళ్ళం అనమాట. అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. ఇది రెసిడెన్షియల్ అనుకున్నాం బేసిక్గా, లోపల రెస్టారెంట్ ఉంటుంది అదేమో అని, వర్క్ స్పేస్ కూడా అని మాకు అర్థం కాలేదు. సో రామ్కిట్ హౌస్ లోపల ఇక్కడ హైకు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాం లేదో. ఫోటో కాదు, సో హాయ్ చెప్పండి. హాయ్. ఇద్దరు సింకులు భలే నవ్వారు కదా. సో వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 10 minutes అయిందంట. ఫస్ట్లీ రెస్టారెంట్ అయితే ఎంత బాగుందో. యాక్చువల్లీ సాజా గారు సజెషన్ ఏదన్నా ఉందంటే 100% సూపర్ ఉంటుందన్నమాట. సూపర్ క్వాలిటీగా ఉంటేనే ఆవిడ సజెస్ట్ చేస్తారు. ఆవిడ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళారంటే ఐ థాట్ ఓకే. బట్ యాజ్ యూ సెడ్ బఫే అంటే ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుందని తప్ప, ఇలా ఏంటంటే కొన్ని యూనిక్ రెస్టారెంట్స్ నాకు చాలా నచ్చింది. మొత్తం ఎన్వైర్న్మెంట్ అంతా, అంబియన్స్ చాలా కూల్గా ఉంది. మాకు మాట్లాడుకోవడం కూడా సైలెంట్గా ఉండే రెస్టారెంట్ కావాలనుకున్నాము. బట్ ఒక 1/2 hour వరకు సైలెంట్గా ఉంది. తర్వాత క్రౌడ్ వచ్చేసారు అనమాట ఫుల్గా. ఫస్ట్ అయితే కూర్చొని మేము అనుకున్నాం ఎవరు రికార్డ్ చేయాలి. నేను ట్రైపోర్డ్, చిన్న బేబీ ట్రైపోర్డ్లో ఒకటి ఉంటుంది, అది కాంపాక్ట్ది తెచ్చుకోవడం మర్చిపోయాను. అక్కడ టేబుల్ దగ్గర పెట్టుకున్నాను, జస్ట్ రికార్డ్ స్నిప్పెట్ మాకు మెమరబుల్గా ఉంటుందని. ఒక 2 నిమిషాలు కూడా పట్టలేదు మా ఇద్దరికి కన్వర్సేషన్స్లోకి దిగడానికి. ఎంతసేపు మాట్లాడుకున్నామంటే, నేను ఇప్పుడు మీరు చూసిన మహా అయితే 4 నిమిషాలు ఫుటేజ్ ఏమో. మేము ఆల్మోస్ట్ ఒకే చోట కూర్చొని 4 గంటలు మాట్లాడుకున్నాము. అసలు టైం తెలియలేదన్నమాట. అది వర్చువల్ ప్లాట్ఫామ్ అయిపోవడం వల్ల ఒకే ప్లాట్ఫామ్లో ఉన్న కలవడం కానీ ఇన్నర్ వాయిస్ షేర్ చేసుకునే చాలా తక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. బికాజ్ మా లైఫ్లో మేము పరిగెడుతూ ఉంటాం ఎప్పుడు. సో అంత ఈజీగా కనెక్షన్ ఉండదు. ఒకరి వీడియోలో ఒకరు చూసుకొని బాగుంది అని మనసులో అనుకోవడం తప్ప టైప్ చేసి చెప్పే ఇది కూడా ఉండదు అనమాట.
అలాగా నేను సహజ గారితో ఏంటంటే చాలా కామన్ సిచ్యువేషన్స్లో మేము ఓపెన్ అప్ అయ్యాము. లైక్ మా గుడ్ అండ్ బ్యాడ్ లైఫ్లో జరిగేవి షేర్ చేసుకోవడం వల్ల కనెక్షన్ వచ్చింది. సో మేము మమ్మల్ని ఫ్రెండ్స్ అని చెప్పుకోగలుగుతాం కాన్ఫిడెంట్గా. బట్ జాబ్లీతో నాకు ఏంటంటే ఆ కామన్ ఫీల్ ఉంటుంది, కానీ మేము ఎప్పుడు ఒకరినొకరు ఎక్కువ మాట్లాడుకోలే. జస్ట్ ఏదో అక్కడ పని వరకే కొంచెం కొంచెం తప్ప. బట్ ఆ రోజు చాలా బాగా అనిపించింది, ఎన్ని కామన్ థింగ్స్ ఉన్నాయో లైక్ మీ ఉండడమే అని చెప్పి. అండ్ ఇక్కడైతే క్యాబేజ్ సలాడ్ ఎంత బాగుందో, క్యాబేజ్ ఎంత బాగుంటుందో అనిపించింది. ఫుడ్ అయితే యమ్మీగా ఎంజాయ్ చేసాము. నిజంగా ఫుడ్ నుంచి ప్రొఫెషన్ ఆర్ఎల్స్ మా ఐడియాలజీ ఆలోచించే విధానం కానీ, ఒక థింగ్ని చూసేది ఉంటుంది చూసారా ఒక్కొక్కరు, అవన్నీ కూడా చాలా సిమిలర్గా, అంటే ఒక 60% మనం మ్యాచ్ అయితే మనకి ఓకే మనం చెప్పచ్చు, ఫిల్టర్లెస్గా బిహేవ్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మనం ఫ్రెండ్ జోన్లోకి ఎంటర్ అవుతాం. సో చాలా హ్యాపీగా అనిపించింది మీటప్. జస్ట్ ఏదో క్యాజువల్ మీటప్ అనుకున్నాం, బట్ ముగ్గురు కూడా మంచి టైం క్వాలిటీగా స్పెండ్ చేసాం అనమాట. అండ్ కంటిన్యూ కుళ్ళు జోక్లు అండ్ ఫన్ చాలా చాలా బాగా జరిగింది. హాయ్ గైస్, ఫైనల్గా అక్కడ చాలా నాయిస్ ఉంది, అందుకే మాట్లాడలేకపోయాం అనమాట. సో హీర్ ఈస్ జాబ్లీ. ఎన్నో ఇయర్స్ నుంచి పెండింగ్. 2 years బ్యాక్ అనుకున్నాం నేను మాధురి గారిని కలుద్దామని. మీరు మాధురి అనొచ్చు, వాళ్ళు మాధురి గారు. నేను సహజ గారు సైడ్ చేస్తారో చెప్తున్నా తర్వాత ఎడిట్ చేస్తున్నాం. ఇట్స్ ఓకే, ఇట్స్ అన్కట్ వర్షన్. యాక్చువల్లీ మేము లాస్ట్ టైం తను ఇండియా వచ్చినప్పుడు పక్కనే ఒక 4 వీడియో దూరము. బట్ అప్పుడు కోవిడ్ పీక్స్ లో ఉంది, న్యూ బోర్న్ అండ్ వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు, అందుకని సంహౌ కుదరలేదు అనమాట. సో మేమంతా ఈసారి వచ్చే ముందే నేను సహజ గారికి చెప్పాను, మాధురికి చెప్పాను దట్ వి విల్ కమ్ అండ్ మీట్ అని. ఎగ్జాక్ట్లీ. స్టోరీ చూడంగానే ఎక్కడ ఇప్పుడు మెయిన్ గా తన స్టోరీలో ఫస్ట్ స్విచ్ బోర్డ్ చూసాను అనమాట. సాకెట్ చూసి ఇండియాలో నేను సహజ గారికి ఎప్పుడో చెప్పా, తను ఇండియా మూవ్ అయిన 1 month కే ఎప్పుడో నేను తను వీడియో పెట్టినప్పుడు, అది ఎన్ని నెలల తర్వాత తెలియదు, నేను ఇండియా వస్తున్నా అండి మనం పక్కా కలవాలండి అని చెప్పాను. సో ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. కిడ్స్ తో నెక్స్ట్ కలుస్తాము, అప్పుడు కన్నుల పండగ తర్వాత విత్ అవర్ హస్బెండ్స్ సకుటుంబ సపరివార సమేతంగా. అమ్మ ఈ బ్రేసెస్ తో ఏం మాట్లాడినా. సహజ గారు హాయ్ చెప్పరు ఇప్పుడు విత్ వాయిస్. సహజ గారు కొత్త గారు అమేజింగ్ గా ఉంది. నేను బయట నుంచి నిలబెట్టి తీద్దాం అనుకున్నాను, మీరైతే దానికి ఉంది ఇంకా తినా నాకు చాలా ఇష్టం స్టిక్కర్లు అంటే. చాలా బాగుందండి కార్. ఇది బ్రెజానా? నేను కొనుక్కోవాలని దీవించండి గైస్. నేర్చుకోండి మాధురి గారు. నా ఫీలింగ్ ఏంటంటే కార్ ఉంటే చచ్చినట్టు డ్రైవింగ్ నేర్చుకుంటానేమో అన్న ఫీలింగ్. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు జోష్ మళ్ళీ వస్తుంది. మీరు గమనించారా వీడియో స్టార్టింగ్కి ఇప్పటికి వాయిస్ ఓవర్లో నా స్పీడ్ మారింది. సో ఆ నవ్వు మళ్ళీ నాకు కంటిన్యూ అవుతుంది అనమాట వాయిస్లో. సో అసలు ప్లాన్ లేదు, నేను అక్కడ క్యాబ్ ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఏంటంటే ఇప్పుడు సహజ గారిది జాబ్లీది ఒక ఏరియా ఒక దగ్గరలో అనమాట. నాకు పిల్లలు బాగానే సేఫ్గా ఉన్నారని చెప్పారు ఇంట్లో ఫోన్ చేస్తే, అందుకే నేను వస్తా పదండి అని చెప్పి జాబ్లీని సహజ గారు డ్రాప్ చేశారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకోకుండా అలా వెళ్ళిపోయాం అనమాట. అసలు నాకు అలా అన్ప్లాన్డ్గా ఉంటే ఎంత ఇష్టమో అసలు. అలాగే బుజ్జిపాప ఉంటుంది కదా, దాన్ని చూద్దాము అని చెప్పి అనుకున్నాము. వేడిగా ఫిల్టర్ కాఫీ ఇచ్చారు. నేను అసలు నిజంగా కబుర్లో పడి కాఫీ వేడంతా చల్లారి పెట్టుకున్నాను అనమాట. నేను మాట్లాడుతూనే ఉన్నాను నాన్ స్టాప్గా. అది బుజ్జి ముందు ఎంత బాగుందో నాకు. లైక్ అప్పుడే ఆదిత్య ఎంత పెద్దోడైపోయా అనిపించింది. పాప 1 year ఇప్పుడు టర్న్ అవుతుంది. సో ఆదిత్య కన్నా కరెక్ట్గా 1 year చిన్నదనమాట. ముందు తను పాప వచ్చారంట. దిలీప్ ఆ రోజు నెక్స్ట్ రోజు రాబోతున్నానని చెప్పింది. సో వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ని మీట్ అయ్యాము, చాలా మాట్లాడాము. అండ్ అంకుల్ అయితే తను రాసిన బుక్స్ పోయమ్స్ ఉన్నాయన్నమాట. లేటెస్ట్గా మళ్ళీ రీపబ్లిష్ చేశారంట బుక్స్. అది ఒకటి కవిత బెస్ట్ ఇది ఒకటి వినిపిస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. నేను అది రికార్డ్ కూడా చేశాను. ఎవరికైతే లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, పోయమ్స్ మన తెలుగు పద్యాలు కానీ కవితలు అవి ఇష్టంగా వినే వాళ్ళకి, ఆ డెప్త్ అర్థం చేసుకునే వాళ్ళకి దాంట్లో ఉన్న బ్యూటీ తెలుస్తుంది. నేను పర్సనల్గా తెలుగు లిటరేచర్ ఫ్యాన్ అనమాట. మనకి బుక్స్ చదివి ఆ పీస్ఫుల్ లైఫ్ లేదు నిజంగా. నాకు చాలా చాలా ఇష్టము. ఒక చిన్న పదం కూడా ఎంత డెప్త్గా రాసి ఉంటారు రైటర్, ఆ విజన్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. సినిమా పాటలు సింపుల్ పాటలు కూడా ఇంగ్లీష్ అని ఏదైనా సరే చాలా ఎలాగ రాసి ఉంటారు, ఏ ఉద్దేశంతో అని అలా ఆలోచిస్తాను ఎక్కువ. సో నాకు నిజంగా చాలా అనిపించింది. ఆయన తన ఫేవరెట్ ఒకటి దుఃఖం, దీనికోసం మొత్తం చదివి ఎక్స్ప్రెషన్తో సహా అండ్ మీనింగ్ కూడా చెప్పారు.
లైక్ ఏంటి విజన్ ఏంటి అని చెప్పి. అది నేను లైవ్ ఒకసారి మళ్ళీ చెప్పండి రికార్డ్ చేస్తాను అన్నాను అనమాట. ఈ బుక్స్ అమెజాన్లో దొరుకుతాయంట. వాళ్ళు మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ పబ్లిష్ చేశారంట కొన్ని కాపీస్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో పక్కా ట్రై చూడండి. చాలా సింపుల్గా అర్థమయ్యే భాషలో ఉన్నాయి, బట్ సో చాలా చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి. కొన్నిసార్లు రిఫ్లెక్ట్ అవుతాయి మన లైఫ్లో కదా, ఆలోచించాలి మనం ఈ విషయం అని. ఈ దుఃఖం అనే కవిత ఉంది కదండి, అది నిజంగా ప్రాక్టికల్గా సెన్సిబుల్గా ఎంత బాగుందో. నేను ఒక్కసారి మీరే చదవండి, నేను రికార్డ్ చేసుకుంటా అని చెప్పి అడిగాను అనమాట. కవిత పేరు దుఃఖం. ఎంతమందిని జయించిందో ఏమో, మా చెడ్డ గర్వంగా నా మీదకి లంఘిస్తుంది దుఃఖం. సాచి లెంపకాయ కొడతాను, కళ్ళు తిరిగి నా కాళ్ళ దగ్గర కూలబడుతుంది. దుఃఖం భుజాలు పట్టుకు లేవనెత్తి దుఃఖం కళ్ళలోకి చూసి నవ్వుతాను. అసలే ఉడుకుమోతు ఈ దుఃఖం, అందుకని దుఃఖం ఒళ్ళంతా కితకితలు పెడతాను. అప్పుడు తడి కళ్ళతో దుఃఖం పక్కపక్క నవ్వుతుంది. నేను దుఃఖము చట్టాపట్టాలు వేసుకుని హోటల్కి పోయి టీ తాగుతాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటాం. దుఃఖానికి వీడ్కోలు చెప్తూ అంటాను, మళ్ళీ ప్రయత్నించకే నువ్వే ఓడిపోతావు. కానీ సాటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నేను మనిషినని గుర్తు చేయడానికి తప్పనిసరిగా నా దగ్గరికి రా. నన్ను సాచి లెంపకాయ కొట్టి మనిషిని చెయ్యి. ఈ జనరేషన్లో అందరికీ బాధ అనేది చిన్న మాట అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు డిప్రెషన్, స్ట్రెస్ అన్నమాట వాడేస్తున్నాం. నేను కూడా చాలాసార్లు అని ఉంటాను. సో ఏంటంటే మనం ఒక రకమైన సెల్ఫ్ పిటీ లోకంలోకి వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ వస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఈజ్ మచ్ నీడెడ్. చాలా బాగుంది. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. సో తర్వాత ఇంకా బాగోదు, ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పి భయపడి దిగిపోయాం అనమాట. చాలా జాబ్లు మళ్ళీ వస్తాము, దిలీప్ వచ్చాక మళ్ళీ కలుద్దాం అనుకున్నాము. సో కిందకు వచ్చి కూడా మళ్ళీ ఒక పావు గంట పంచాయతీ పెట్టాం అనమాట. అండ్ నెక్స్ట్ రోజు వాళ్ళ ఇంట్లో హోమం ఉందన్నమాట, చండీ హోమం అనుకుంటా. అక్కడ క్లీనింగ్ అది జరుగుతుంది కింద. ఆ క్లీన్ చేసాను కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటా అన్నారు మమ్మల్ని. సో ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. ఈవినింగ్ లేట్ అవుతుందని చెప్పి. సో సచ్ ఏ నైస్ డే. ఎంత ఎంజాయ్ చేసామంటే నాకైతే ఫుల్ డీటాక్స్ అయిన ఫీలింగ్ వచ్చింది. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో కదా. నాకు కాలేజ్ డేస్ గుర్తొస్తాయి ఇలా ఎప్పుడు నాకు గడిపినప్పుడల్లా ఫ్రెండ్స్తో. సో చాలా థ్యాంక్స్ సాజా గారు అండ్ జాబ్లీ. మీరే యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ కోఆర్డినేట్ చేసి సెటప్ చేశారనమాట. సో మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ మోర్ ఫన్. బాయ్.